వెంకటేశ్వర రెడ్డి గారు స్పందన కార్యక్రమాన్ని పెట్టారు. ప్రజా సమస్యలు స్పందన కార్యక్రమం పెట్టారు. మన సమస్య గురించి మాట్లాడదాం. స్పందన కార్యక్రమం పెట్టారు. ఎన్ని సమస్యలు క్లియర్ చేయడం జరిగింది? ఇంకోటి, జగనన్నకు చెప్దాం అనే కార్యక్రమం ఏమైంది? అధికారుల స్పందన కార్యక్రమంలో ఎందుకు అందుబాటులో ఉండటం లేదు? ప్రజల సమస్యలు పరిష్కరించాలంటే ఆల్రెడీ పెట్టిందే స్పందన కార్యక్రమం ప్రజల సమస్యలు పరిష్కరించడానికి. ఇంకా అధికారులు అడగాలి, ప్రభుత్వం నుంచి మాకు అప్రూవల్ రావాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అంటారు? ఏం చెప్తారు వీటికి? స్పందన కార్యక్రమం సక్సెస్ఫుల్ అయింది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ప్రజలకి సమస్యలు తీర్చడానికి అనేక రకాల మార్గాల ద్వారా జగనన్నకు చెబుదాం కానీ, స్పందన కార్యక్రమం ద్వారా కానీ అన్ని రకాల మెకానిజం తోటి మేము ప్రజలకు దగ్గర ఉన్నాం. అనేక రకాల కొన్ని వందల మీటింగులలో జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభలలో పాల్గొన్నారు. కొన్ని వందలు, ఈ 5 ఏళ్లలో కొన్ని వందల మీటింగులలో బహిరంగ సభల్లో జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నారు. దారిన పోతూ కూడా ఒక పసిపిల్లవాడు చెయ్యెత్తి ఆపినా, ఒక పండు ముసలి చెయ్యెత్తి ఆపినా ఆగి వాళ్ళ విన్నపాలు తీసుకొని పరిష్కరించిన సందర్భాలు మనం మీ మీడియా సంస్థల్లో అనేకం చూసాం. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి చాలా చేరువగా, చాలా అందుబాటులో, చాలా దగ్గరగా ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా సమస్య వస్తే కలవడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఆయన తక్షణమే స్పందిస్తున్నారు. ఇక మా ఆరోపణలన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలవి మాత్రమే. ప్రతిపక్ష పార్టీలవి కావాలని ఆరోపణలు చేయడం తప్పితే ఇక్కడ వాళ్ళకి ఆధారాలు ఏమీ లేక, ప్రజల దగ్గర ఆదరణ లేక మాట్లాడుతున్నారు. స్పందన కార్యక్రమం సక్సెస్ అయింది. ఇచ్చిన పథకాలన్నీ డెలివరీ మెకానిజం లో కానీ, ట్రాన్స్పరెన్సీ విషయంలో కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈ రోజు ఏ సర్వేలు చూసినా, ఎక్కడ ప్రజలు చూసినా క్షేత్రస్థాయిలో మా వైపు ఉన్నారు. ప్రతిపక్షాలకి అందరూ కూడగట్టుకున్నా, అందరూ కలిసి పోటీ చేస్తామని చెప్పిన, స్టేట్మెంట్ ఇచ్చిన అభ్యర్థులు కరువయ్యారంటే అక్కడే ప్రజల దగ్గర మా బలం ఏంటో తెలిసిపోయింది. ఓకే అండి. అలాంటప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు ఒక చిన్న మాట వెంకటేశ్వర రెడ్డి, మీరు అన్నారు ఏ సర్వేలు చూసినా ఓకే బాగుంది, స్పందన బాగుంది, అన్ని బాగా వస్తున్నాయి, సర్వే రిపోర్ట్స్ అని కూడా బాగానే వస్తున్నాయి అంటున్నారు. మరి రీసెంట్ గా ఇన్ఛార్జెస్ ని ఎందుకు మార్చాల్సి వచ్చింది? లేకపోతే ఇవ్వాల్సిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలని ఎందుకు చెప్తున్నారు? ఏం జరుగుతుంది? మరి అంత బాగున్నప్పుడు మార్చాల్సిన అవసరం ఉంది, చేంజెస్ ఎందుకు? చెప్పండి. ఎందుకు మారుస్తున్నామో చెప్పాలి కదా మీకు. చెప్పండి. మేము ఎందుకు మారుస్తున్నామో చెప్పాలి కదా, అది చెప్పనివ్వండి ఫస్ట్. మా పార్టీకి కోట్ల మంది కార్యకర్తలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి, వెనుకబడిన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి మేము అవకాశాలు ఇస్తున్నాము. పర్మనెంట్ గా, అదేమి పర్మనెంట్ పోస్ట్ కాదు, అదేమి వారసత్వ సంపద కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వడానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాము. మీకు ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. ఒక కార్యకర్త కొన్ని ఏళ్లుగా పార్టీకి పనిచేసి సర్వస్వం ఒడ్డి ఆ జీవితం మొత్తం దారపోసి కుటుంబ సభ్యులు వాళ్ళంతా కలిసి పార్టీకి పనిచేస్తే, ఆ పార్టీ తరపున నిలబడి స్వల్ప మెజార్టీతో, అతి తక్కువ ఓట్లతోటి ఓడిపోతే, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినా గానీ ఆ పార్టీ అధినాయకుడు ఈ కార్యకర్తని గుర్తు పెట్టుకోకుండా, ఈ కార్యకర్తని విస్మరించి, ఒక్క ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీ సొంత కొడుక్కిచ్చి, సొంత కొడుకుని మంత్రిని చేసి, ఆ నియోజకవర్గం నుంచి ఆ సామాన్య కార్యకర్తని, ఆ వెనుకబడిన వర్గాల బీసీ సామాజిక వర్గ కార్యకర్తని తరిమి కొడితే, ఆ పార్టీలోంచి బయటకు వచ్చి మా పార్టీలో చేరితే, మా పార్టీ అతనికి ఇచ్చిన మాట ప్రకారం అతనికి హక్కును చేర్చుకొని అతన్ని ఇన్ఛార్జిగా ప్రకటించి ఈ రోజు ఆ మంగళగిరి నియోజకవర్గంలో ఎవరైతే ఏ పార్టీ వాళ్ళైతే బయటికి పంపించారో అదే పార్టీ మీదకి, అదే లోకేష్ గారి మీదకి మేము ఒక వెనుకబడిన వర్గాల అభ్యర్థిని మేము ప్రకటించాం. 10 ఏళ్ళ అధికారం ఉన్నా 2 సార్లు మా నాయకుడు గెలిచినా లోకేష్ గారిని కూడా ఓడించిన, మా ఆత్మీయుడైన, మా పార్టీకి మూల స్తంభం అయిన మా పార్టీ నాయకుడికి మేము నచ్చ చెప్పుకొని వెనుకబడిన వర్గాల వారిని పైకి తీసుకురావాలన్న ఉద్దేశంతో మేము ఒక బీసీ సామాజిక వర్గ వ్యక్తికి ఎమ్మెల్సీ ఇచ్చాము, అట్లనే ఇన్ఛార్జ్ ఇచ్చాము.